అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోక్సభ ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు నివాసంలో హరీష్ మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మొదటి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఏ విధంగా మీరు అందరూ చూశారు, నిన్న కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఎన్డీఏ 165 స్థానాలు సాధించారు. అలాగే అసెంబ్లీ స్థానాలతో పాటు 21 ఎంపీ స్థానాలు కూడా మా ఎన్డీఏకి రావడం జరిగింది. దీన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రజలు ఈ 5 సంవత్సరాలు విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఒకటే మాట అన్నారు, వీళ్ళు ఒకటే తెలియజేశారు, సంక్షేమం సంక్షేమం అని ఒక మాట మాట్లాడారు. కానీ అది కూడా పూర్తిగా అందచేరింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఆనాడు వాళ్ళు అనేక అంశాల్లో మాట్లాడారు, అభివృద్ధి అన్నారు, కానీ ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాలు చేయలేదు. ప్రజలకి సంక్షేమం అని పేరంటూ ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో వీళ్ళు రాసుకోవడం కూడా జరిగింది. ఏ విధంగా ట్యాక్సులు పెంచారో మీ అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎక్కడైనా సరే వారి కష్టం, వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోలేనిది ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ప్రజలే సరైన తీర్పు నిన్న తెలియచేయడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా 165 స్థానాలు 175కి రావడం అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు ఏ విధంగా విసిగిపోయి ఉన్నారని. అంటే మేము ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకి ఇదే అవగాహన తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళన్నింటినీ కూడా ఒక యూటర్న్ లాగా తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజల పక్షాన పనిచేయలే, అభివృద్ధి చేయలే, సంక్షేమం కూడా అందచేయలేని పరిస్థితి. కానీ ఏదైనా అంటే బటన్ నొక్కాను అందరికీ అందుతున్నాయి, మా అక్క చెల్లెమ్మ నేరుగా వారి అకౌంట్లోకి వెళ్తుందని తెలియజేశారు. కానీ ఎక్కడ చూసినా సరే వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి ఎక్కడా కూడా ప్రజల్ని ఆదుకోలేని పరిస్థితి. వీళ్ళందరినీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా సరే ప్రజల పక్షాన వాళ్ళ సమస్యల గురించి పోరాటం ఎక్కడైనా చేస్తే అది కేవలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ బాధ్యత తీసుకుని పోరాటం చేసింది. ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా ప్రజలు ఒకే మాట తెలియజేశారు, ఆనాడు 2014 నుంచి 19 వరకు మీరు చేసిన అభివృద్ధి ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలోని అవే మాకు కనిపిస్తున్నాయి. కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కూడా గ్రామంలో పూర్తవలేదు. ప్రజలు ఒకే మాట తెలియజేశారు, రేపన్నాడు మెయిన్లీ కానీ అభివృద్ధి అయినా జరగాలైనా లేకపోతే సంక్షేమైనా అందాలైనా ఇవన్నీ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏతోనే సాధ్యం అని చెప్పి కూడా వారు ఈరోజు ఓట్ల రూపంలో తెలియచేయడం జరిగింది. మేము ఒక్కటే ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం, ఖచ్చితంగా మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. మేము ఖచ్చితంగా రేపు మీకు నిజమైన అభివృద్ధి అండ్ సంక్షేమం అందచేసే బాధ్యత మేమందరూ తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఈ 5 సంవత్సరాలు మాతో పాటు తెలుగుదేశం అయిన జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి మాతో పనిచేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ గెలుపు మా ఒక్కరిదే కాదు, మనందరిది. ఈరోజు ప్రజలు గెలుపు తెలియజేశారు, ఇది ప్రజల గెలుపు. ఎందుకంటే రేపన్నాడు మేము అందరం కూడా ముందుకు వచ్చింది ఒకే ఒక లక్ష్యంతో. రేపన్నాడు మనము ఖచ్చితంగా రేపు ఏమేమి ఆగిపోయావో ఆనాడు 5 సంవత్సరాల ముందు ఆగిపోయినా మన రాజధాని అయినా సరే, పోలవరం అయినా సరే, ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉన్న అభివృద్ధి అయినా సరే, ఇవన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, పూర్తి చేయాలనే బాధ్యత మేము అందరం కలిసి ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ ఎన్నికల ప్రచారంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. మా గెలుపు గురించి మీరు ఏ విధంగా మీరు కష్టపడ్డారో మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ మాతో పాటు కలిసి ఉన్నారు. మేము ఖచ్చితంగా మీ అందరితో ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నా. మరొకసారి ఈ
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్లోని గెలిచిన 7కి 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ, ఆనాడు నా పుట్టినరోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాకు నా టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజున ఆయనకు ఒకే మాట ఇచ్చాను, ఖచ్చితంగా సార్ మీరు నాకు నా పుట్టినరోజున మీరు నాకు నా నా క్యాండిడేచర్ మీరు అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా గెలిపించుకొని మీకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా నేను ఆ రోజు తెలియజేసుకున్నాను. నాతో పాటు ఈ గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా మా అందరికీ అండగా నారా చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, మోడీ గారైనా సరే, ఎన్నికల ప్రచారంలోని వాళ్ళు ప్రత్యేక మాకు అందరికీ కూడా సహకరించడం, మాతో తోడుగా ఉండడం, వాళ్ళు ముగ్గురు మాత్రం కలిసి రేపు ఏదైనా సాధ్యం, రేపు మేము అనుకున్న అభివృద్ధి అయినా, మేము అనుకున్న రాజధాని అయినా ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురితో సాధ్యం అని కూడా మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది. అది కూడా ప్రజలకి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాజధాని కట్టే బాధ్యత మేము చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.